హల్లో అంబటే మాట్లాడడానికి రెడీయేనా? ఆగయా నిప్పోసుగాల ఆగయ్యా అన్నట్ట కోపంగా అరస్తావేంది? జగన్ చెప్పినట్టు నీకు నోటిదోలు ఎక్కువే ఉన్నట్టుందిగా. సర్లే, ఇంతకీ నాతో మాట్లాడేది ఉందా లేదా? మొత్తానికి నా మాట వినంగానే నీళ్లు తాగుతున్నావు. తాగినంత ఉరుకు జాలుగానే. ఇంకా మ్యాటర్లోకి వచ్చేయి. అమ్మా, నీ పేరేంటి? తస్సది అంబటే, ఓటమి ఫ్రస్ట్రేషన్లో ఉన్నావా ఏంది? అట్టా బిహేవ్ చేస్తున్నావు. కూసింత నీ ఫ్రస్ట్రేషన్ తగ్గించుకునే విషయం చెప్పు. నేను ఇరిగేషన్ మంత్రిని. నాకు క్యూసిక్ అంటే ఏంటో తెలియదంట, టీఎంసీలు అంటే ఏంటో తెలియదంట, ఎన్ని నదులున్నాయో నాకు తెలియదంట, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో నాకు తెలియదంట. ఓహో, బాబు నీ శాఖ గురించి ఏం తెలియదని అన్నాడని ఫీల్ అవుతున్నావా? బాబు అన్నట్టు నువ్వు క్యూసిక్ల గురించి టీఎంసీల గురించి ఎప్పుడు చెప్పావో? బాబు పవన్ల గురించే కదా నువ్వు చెప్పేదే. నీకు సిగ్గు లేదు, శరం లేదు, ఉచ్చ నీచాలు లేవు, చీము నెత్తురు లేదు. మేము వదిలేసిన వాళ్ళు, మేము కాదన్న వాళ్ళు, మాకు పనికిరాని వాళ్ళు వెళ్ళి నీ పక్కన చేరారు. వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళ సంకలు గుద్దుకుంటున్నావు. లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి టికెట్ ఇచ్చింది మేము. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుతో గెలిచాడు. తక్కువ వయసులోనే పార్లమెంటుకు వెళ్ళాడు. మేము టికెట్ గుంటూరు వెళ్ళమంటే వెళ్ళన్నాడు. సైకిల్ ఎక్కాడు, నీ పక్కన నుంచున్నాడు. మీ పార్టీ వాళ్ళని మీరు వదిలేశారని చెప్తావేంది? వాళ్లే మీ పార్టీని కాదనుకుని వెళ్తే అసలు నీ దగ్గర మనుషులే లేరు. నీ తెలుగుదేశంలో పోటీ చేయడానికి దిక్కే లేదు. పోటీ చేసేవాళ్ళు లేకే చివిరెడ్డి, విజయసాయి లాంటి వాళ్ళకు కూడా ఎంపీ టికెట్లు ఇచ్చింది ఎవరో అందరికీ తెలుసులే అంబటే. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, కేంద్రంలో చక్రం తిప్పినటువంటి వ్యక్తి, మళ్ళా రేపు మాపు ముఖ్యమంత్రి అయిపోతాడు అని చెప్పేసి డబ్బాలు కొడుతున్నారు. వాళ్ళ లెక్క ప్రకారం ఉంది ముఖ్యమంత్రి కాబోయే వ్యక్తి అనుకుంటే. ఏందంబటు అట్టా బాబుని సీఎం అంటున్నావు? సీఎం కుర్చీ పోయి బాబు ఎక్కుతాడని నీకు కూడా నమ్మకం వచ్చేసిందా ఏందే? ఎంతమంది వచ్చారు ఈ జనం? కోసూలు ఎంతమంది వచ్చారు? సత్యనపల్లి ఎంతమంది వచ్చారు? ఎంత అట్టర్ ఫ్లాప్ షో అది. అబ్బా, బాబు సభలో అంత అట్టర్ ఫ్లాప్ అయితే నువ్వు మైకుల ముందుకు వచ్చి ఎందుకు ముత్తుకుంటున్నావు? పచ్చ చీరలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, మందు ఇచ్చారు. ఈ సందులో మందులు తాగుతా కనపడ్డారు. అక్కడ నీ ముఖం చూడడానికి కూడా ఎవడు రాలా. సత్తెనపల్లిలో చీరల పంచాలని గోడౌన్లో ఎవరు దాచిపెట్టారో మొన్నే బయటపడింది కాబట్టి. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి నైతిక అర్హత లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. కొంపదీసి జగన్ని తిట్టాలంటే బాబు పైన కూడా 420 కేసులు ఉండాలనే అర్హత ఉందని చెప్తున్నావా ఏందే? పైగా అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు రాంబాబు గారికి మంత్రి ఇచ్చింది నన్ను తిట్టడానికి, పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఇచ్చింది. నేను ఇప్పుడు తిట్టానంటయా? ఇదిగో అంబటే, బాబు పవన్లని తిట్టలేదని చెప్తావేంది? నువ్వు వాళ్ళని తిట్టకుండా ఒక్కరోజున్నా ఉన్నా? ఇక మా బ్రదర్ సంగతి చెప్పాలి. మా కులపాయన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు. 2 రోజులు ప్రచారం చేస్తాడు, 5 రోజులు పడుకుంటాడు. ఎందుకని నీకు రాజకీయాలు నాకు అర్థం కాలేదు. జ్వరం వచ్చిందంట, జ్వరం వచ్చి పడుకుంటాడు. 2 రోజులు తిరగానే జ్వరం వచ్చింది, ఎండగొట్టింది, మళ్ళీ పడుకుంటాడు, హైదరాబాద్ వెళ్తాడు. జ్వరం వచ్చిన దానికి ఎవరేం చేస్తారా? హే, మీ జగన్ కూడా కాలు నొప్పితో ఏకంగా సభలే వాయిదా వేసాడుగా. నేను ఇరిగేషన్ మంత్రిని బాబు. వాటి కోసం కక్కుర్తి పడాల్సిన అవసరం నాకు ఉంటుందా చెప్పమని అడుగుతా ఉన్నా. నా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నేను ఎలా ఉంటానో. డబ్బుల కోసం కక్కుర్తి పడేటటువంటి నీచమైన మనస్తత్వం నాకు లేదు 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 అనే విషయం తెలుగుదేశం వారిని అడిగినా కూడా చెప్తారు. బ్రదర్, నారా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. నువ్వు కాసుల కోసం కక్కుర్తి పడని వ్యక్తివే అయితే సంక్రాంతి సంబరాల పేరట పెద్ద మొత్తాల్లో ఎందుకు వసూళ్లు చేసావు? నారా చంద్రబాబు నాయుడు, కమాన్, ఎన్నికల్లోనే చర్చిద్దాం. పోలవరం ఎందుకు పూర్తి కాలేదు? అది నా తప్పిదమా, ఈ ప్రభుత్వ తప్పిదమా, లేక చంద్రబాబు నాయుడు గారు తప్పిదమా? తేల్చుకుందాం రమ్మని అడుగుతా ఉన్నా. ఇదిగో అంబటే, పోలవరం పూర్తి కాకపోవడానికే 5 ఏళ్ల క్రితం బాబు పాలన కారణం అంటున్నావు. ఈ 5 ఏళ్లు మీరు పోలవరంకి ఏం చేశారో అది చెప్పు. ఈ రాష్ట్ర ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళితే జైలు కన్నా వెళతారు, లేకపోతే మోడీ గారి పార్టీలో విలీనమైన చేస్తాడు. ఇవాళ నేను చెప్పాను. ప్లీజ్ అండర్లైన్ దిస్ పాయింట్. ఇది ఖచ్చితంగా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. బాబు గెలిస్తే మీ పరిస్థితి కూడా అదే అని టీడీపీ వాళ్ళు అంటున్నారు కాబట్టి చెప్పినంతవరకు జాలుగానే, ఇంకా బయలుదేరు.